మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నక్క నాగలోకాన్ని చూసి మొక్కిందంట. ఈ నక్క ఎలా మొక్కుతుందో ఒకసారి చూద్దాం. బెజవాడ రామవరపాడులో నేను ఈ వీడియో బయట రిలీజ్ చేయాలంటే, ఈ వీడియో బయట TV9లోకి రిలీజ్ చేయకుండా ఉండాలంటే మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తే చాలు. నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఎంతకీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? రిలీజ్ చేయకుండా ఉంటేనా, రిలీజ్ చేస్తేనా? రెండు చెప్పేస్తున్నావు. నేను ఎలాంటి వీడియోలు కూడా TV9కి ఇవ్వను, మీరు నాకు ఇంత సొమ్ము అప్పచెప్పండి అని ఎలాంటి నిందలో కూడా మోయని ఒక జర్నలిస్ట్. అతడు అలాంటి నింద మోయకూడదా ఏంటి? అసలు మోసాడు లేదా అన్నది పక్కన పెడితే, ఒకవేళ మోసి ఉంటే ఎందుకు మోసి ఉంటాడు? ₹1కి కక్కుర్తుపడి, అంతేనా? ఇప్పుడు అతను ఆ వీడియో పబ్లిక్కి చూపించలేదనుకో, ప్రపంచం ఏమన్నా ముక్కలైపోతుందా, బొగ్గుమని మండుతుందా? లేదు కదా. ఒకవేళ చూపిస్తే దేశానికి ఏమన్నా అవుతుందా? ఏమీ అవదు కదా, అంతే కదా. ఒకవేళ చేసుంటే ఎందుకు చేసుంటాడు? ₹1కి కక్కుర్తిపడి, అంతేగాని దేశద్రోహం ఏమీ కాదు కదా. అతను అలా చేసాడని కాదు, చేసుంటే అని మాత్రమే మాట్లాడుతున్నాను. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎక్కడా ₹1కి కక్కుర్తిపడలేదా? ఎదుటి వాడిలాగా అలా అడుక్కోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ ఇన్కమ్మే వేరే లెవెల్లో ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంత ఇన్కమ్, అటువంటి ఇన్కమ్ వచ్చే నువ్వు ₹1కి పాపాయికి అన్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు అడుక్కోవట్లేదు, అంతే. జర్నలిస్టు సాయి గారు విజయవాడలో ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడో లంచాలు తీసుకున్నారని వీడు చెబుతున్నాడు. వీడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏమీ ఉండవు. ఎదటోడి మీద పెంట కుమ్మరించడమే. ఎవడో అడిగేవాడు ఉండడు కదా. సనాతన ట్రావెలర్ అలియాస్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన బాధని మన ఛానల్లో వ్యక్తపరిచాడు. శాస్త్రజ్ఞోప్య లోకజ్ఞో మూర్ఖతుల్య. శాస్త్ర పండితుడైన లోకజ్ఞానం లేనివాడు మూర్ఖుడి వంటి వాడు. ఈ మాట నేననలేదు, చాణక్యుడు అన్నాడు. అది చాణక్య వాక్యం. ఈ మాట శాస్త్రి గారు కూడా అనలేదు, చాణక్యుడు అన్నదే. ఆ ప్రమోద్ అనేవాడికి ఎవడు దొరకనట్టు నీ దగ్గరికి వచ్చాడు. అదే లోకజ్ఞానం లేకపోవడం కాబట్టే మూర్ఖుడయ్యాడు. అతడు గోడు వినడానికి ఇన్ని వేల యూట్యూబ్ ఛానల్స్లో సరైన ఛానల్ ఒక్కటి కూడా అతనికి దొరకలేదు, అంతే కదా. హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్, హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, హిందూ మతానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడుతున్న హిందూకి హిందుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. రెండు ఒకటి కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు కాదో నువ్వు సవివరంగా వివరించాలి. లేకపోతే నువ్వు ఆ డబ్బులతోటే బతుకుతున్నట్టు. ఏ డబ్బులు? అదేలే, 4 అమ్మాయిలు పెట్టుకొని నువ్వు సంపాదిస్తున్నావు కదా, ఆ డబ్బులతోటే బతుకుతున్నట్టు. జగ్గి వాసుదేవ్ లాంటి వ్యక్తులని, ఆ వ్యక్తులకు సంబంధించిన పుస్తకాలలో రాసుకున్న తప్పుడు రాతలని. జగ్గి వాసుదేవ్ తప్పుడు రాతలు రాశాడా? ఏం రాశాడు? నోటికొచ్చింది కూస్తే కాదు కదా. చెప్పు ఆ తప్పుడు రాతలు ఏంటో. శివుడు లాంటి ఒక దేవుడిని వీళ్ళు మాట్లాడుతూ తిరుగుబోతు అని రకరకాల పదాలతో శివుడిని కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ శివుణ్ణి ఎవడు దూషించాడురా? మాట్లాడిన సనాతన ట్రావెలర్ అలియాస్ ప్రమోద్ మన దగ్గరికి రావటం ఈ సాయి అనే వ్యక్తికి ముడ్డి కింద ముళ్ళు పెట్టినట్టు అయింది. అవుతుందిరా, ఎందుకు అవదు? ఇప్పుడు ఒక ఇళ్ళకి ఏరియాలో, ఊళ్ళో కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ బ్యాడ్ నేమ్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించి మంచి నిర్ణయానికి వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద లంజల్ కంపెనీకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లంజల్ కంపెనీ ఓనర్ ఉంటుంది కదా, దాని దగ్గర సర్టిఫికేట్ తీసుకుందట, ఈవిడ మహాపతివ్రత అని. ఇప్పుడు ప్రమోద్ గారు చేసింది కూడా అదే. ఇదేట్రా, ఎల్లకెళ్ళక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఈవిడ మంచిదని సర్టిఫికేట్ తెచ్చుకుంది అని ఊళ్ళోళ్ళందరూ నోరు ఎల్లబెట్టారట. ఇప్పుడు సాయి కూడా అలాగే నోరు ఎల్లబెట్టాడు. నీకు అది ఎక్కడో గుచ్చుకుంది, ఎక్కడో ఏంట్లే, అక్కడే నువ్వు అన్నదే. ఎందుకు అయ్యింది అంటే, మరి బొక్కలు బయటపడటంతో ఇక మెల్లిగా అనిపిస్తుంది కదా, ఏంటి మన బొక్కలన్నీ వీడి దగ్గర బయటపడుతున్నారు. అరే, నాకు తెలియక అడుగుతాను. మా దగ్గర నిజంగానే బొక్కలు ఉంటే ఆ బొక్కలు బయట పెడితే ఆడు నీ దగ్గరకు వచ్చి బయట పెట్టాలా? మామూలుగానే పబ్లిక్గా ఆడి ఛానల్లోనే బయట పెట్టచ్చు. ఇంకో హిందూ ఛానల్కి వెళ్ళి అక్కడ కూడా బయట పెట్టచ్చు. అప్పుడు ఆ వ్యవహారం నీ దగ్గరికి రాదా? నీలాంటి వాళ్ళ దగ్గరికి రాదా? అందరూ మనలాగా టికెట్లు అమ్ముకోలేరు పాపులర్ అవడం కోసం, అందరూ మనలాగా కేసులు నాటం పెట్టుకుని డబ్బులు తీసుకోలేరు పాపులర్ అవడం కోసం. మనకు తెలియదు కదా. ప్రమోద్ లాంటి వాళ్ళకి చెప్తా. ఏం చెప్తావు? ప్రమోద్కి కేసులను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం అతనికి తెలియదు కాబట్టి అది చెప్తావా? మరి నువ్వు చెప్పేది కూడా చెప్పాలి. నువ్వు చేసేది అయితే ఇంకా సూపర్ కదా. 4 అమ్మాయిలను పెట్టుకొని వ్యాపారం చేస్తున్నావు, అక్కడి నుంచి వచ్చి బోకరేజ్ మీద బతికేస్తున్నావు, అది కూడా చెప్పాలి కదా. బాబు ప్రమోద్, నీకు ఇట్లాంటి ఏమైనా ఉంటే బేలసారాలు చేసుకొని నువ్వు డబ్బులు గుంజుకొని నువ్వు సైలెంట్ అయిపోవాలి. అప్పుడే నువ్వు బాబు ప్రమోద్, నువ్వు అతని దగ్గరికి వెళ్ళావు కదా అని అతడు చేస్తున్నట్టుగా నువ్వు 4 అమ్మాయిలు పెట్టుకుని వ్యాపారం మొదలెట్టకే పరువు పోతుంది. హిందుత్వ ద్వేషనే సాయి. ఆ విషయం నువ్వు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వెదరో అందరికీ తెలుసు.
హిందుత్వం అని చెప్పుకొని ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళని ఈ ప్రమోద్ అనే వ్యక్తి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎవరో రెస్పాండ్ కానప్పుడు నిలబడిందే ప్రశ్న. అదే అనేది ఈ ప్రశ్న తప్ప ఇంకెవ్వడు దొరకలేదా అతనికి అనే ప్రశ్న. నాస్తిక టీముగా కాదు, హేతువాదులుగా కాదు, మానవవాదులుగా, అదేంటి నువ్వు కిరస్థానం కదా, అది దాచుకున్నంత మాత్రాన బయటపడదా ఏంటి? మనుషులుగా ఒక వ్యక్తిని, అతను నమ్ముకుంటున్న దేవుడిని, అతను నమ్ముతున్న సిద్ధాంతాన్ని, అతను నమ్ముకుంటున్న మతాన్ని, ఆ ధర్మాన్ని కించపరుస్తున్నారు. బాబు వీళ్ళు చేస్తున్న తప్పు, మనం ప్రశ్నిద్దామని ఇతను మాట్లాడితే అతననే ఎదురుగా దాడి చేసినందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి కనిపించింది, వినిపించింది, అనిపించింది ప్రశ్న. అదేంటి అదేమైనా సరే అతని మతాన్ని కించపరుస్తుంటే నీ దగ్గరికి వచ్చాడు. ఆ మతాన్ని అతను ఒక్కడే పాటిస్తున్నాడా? అతను ఏదైతే మతాన్ని పాటిస్తున్నాడో ఆ మతాన్ని పాటించేవాళ్ళు అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరా? వాళ్ళ మతాన్ని కాపాడేవాడిని కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? అంటే ఎక్కడో తేడా ఉంది. ప్రశ్న దగ్గరికి వెళ్ళాలి అని, ఎందుకంటే నా వాయిస్ మొత్తం చూసుకోవచ్చు. సాయి, నేను మొత్తం పాడ్కాస్ట్లో ఎక్కడా కూడా దేవుళ్ళని తక్కువ చేసి, మతాన్ని తక్కువ చేసి, ధర్మాన్ని తక్కువ చేసి ఎక్కడ మాట్లాడాల. ఈయనేది గొర్రె అయితే ఎదుగో ఎట్ ఫస్ట్ అట ఈ ఛానల్ చెప్పినట్టే ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ డెమాలిషెస్ 400 బెంగళూరు హోమ్స్ అట్ 4 AM డిస్ప్లేసింగ్ నియర్లీ 3000 ముస్లిమ్స్. యూసఫు వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే, నీ బామ్మద్దులో మేనమామలో అయ్యి ఉంటారు. అక్కడ ఇళ్ళు పగలగొట్టింది కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం అయితే ఇండియన్ గవర్నమెంట్ అనే రిపోర్ట్ ఇచ్చాడు. దేవుళ్ళని మతాన్ని తక్కువ చేయలేదా? ఇప్పుడే కదా అన్నావు హిందూ వేరు హిందుత్వ వేరని. హిందుత్వ అనేది హిందూయిజం అన్న మాటకి తెలుగు అనువాదం, అంతేగాని మరేం కాదు. అదే ఆ ఎట్ప్రెషోడ్ లాగే అమ్మాయిల వ్యాపారం చేసుకు బతికేవాళ్ళు అట్లాగే అబద్ధాలు చెబుతారు. కానీ ఇట్లా హిందుత్వ ద్వేషులు ఎస్ అఫ్ కోర్స్ వీఆర్ అగైన్స్ హిందుత్వ ఐడియాలజీ. హిందుత్వ ఐడియాలజీకి మేము వ్యతిరేకం, హిందూ మతానికి కాదు. అవును, అలాగే నువ్వు వ్యభిచారత్వానికి వ్యతిరేకం కాదు, వ్యభిచారానికి వ్యతిరేకం. కాబట్టి నువ్వు ఆ వ్యభిచారత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆ వ్యాపారం చేసుకుంటున్నావు. హిందూ మతానికి హిందుత్వానికి తేడా తెలియని వాళ్ళే చాలా మందిని మీరు మోసం చేసి ఇట్లా ఈ ట్రాన్స్లో ఉంచుతున్నారు అనే. హిందుత్వం, లంజత్వం. హిందూకి హిందుత్వానికి సంబంధం లేనట్టే లంజకి లంజత్వానికి సంబంధం లేదు అన్న విషయం నీకు బాగా తెలుసు. కాబట్టి నలుగురు అమ్మాయిలు పెట్టుకుని వ్యాపారం చేయడం అన్నది తప్పు కాదు అని కూడా నీకు బాగా తెలుసు. అందుకే ఆ వ్యాపారం చేసి ఆ డబ్బులు సంపాదిస్తున్నావు. హిందూ మతాన్ని నమ్ముతున్న వాళ్ళకి, హిందుత్వాన్ని నమ్ముతున్న వాళ్ళకి తేడా ఉంది. ఆ లెక్కలో వేశ్యను గుర్తించడానికి, వేశ్యరికాన్ని గుర్తించడానికి తేడా ఉండాలి. ఉందా? రెండు ఒకటే కదా. హిందూ మతం అనేది కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉన్న మతం. హిందుత్వ వాదం అనేది కేవలం మన ఇండిపెండెన్స్ రాకముందు, స్వాతంత్రం రాకముందు కొన్ని దశాబ్దాల క్రితమే. వేశ్య, లంజ అనే పదాలు ఎప్పటి నుంచో అనాది నుంచి ఉన్నాయి. కానీ వేశ్యరకము, లంజత్వము అనేవి ఈ మధ్యనే నువ్వు ఆ వ్యాపారంలోకి దిగిన తర్వాతే వచ్చినాయి. హెగ్డేవార్ మొదలుపెట్టిన ఒక భావజాల సిద్ధాంతం అనేది ఎంతమందికి తెలుసు? నువ్వు ఆ వ్యాపారం మొదలెట్టిన తర్వాత చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ వేశ్యత్వము అన్న మాటను తయారు చేసేవని ఎంతమందికి తెలుసు? హిందుత్వ ద్వేషులమే. ఎస్, వీ హేట్ హిందుత్వ ఐడియాలజీ. సో వాట్ ఏంటేంటి ఓ ప్యూర్ వెజిటేరియన్ ఎన్వి హోటల్లోకి వెళ్ళి పళ్ళు గుచ్చుకుంటూ వస్తుంటే దాని అర్థం ఏంటి? ఆడు అక్కడ ఎన్వి తిన్నాడని. అలాగే హిందూ ద్వేషులతో చంకా రాసుకొని తిరిగితే దాని అర్థం ఏంటి? వాడు హిందూ ద్వేషిగా మారాడని. అదే సాయి చెప్పాడు. నీకు నొప్పేంటి? ఐడియాలజిస్ట్, కమ్యూనిస్ట్, మార్క్సిస్టులు వీళ్ళందరినీ హేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి తప్పేంటి? ఎన్వి హోటల్లోకి వెజిటేరియన్ వెళ్ళొచ్చు, తప్పేంటి? అలాగే వేశ్యావాటికకు ఎవడన్నా వెళ్ళొచ్చు, తప్పేంటి? ఇది అంతే. ప్రశ్నాబాబు ఎందుకు? యోసోబ్ అనే నువ్వు రావణ్ణని చెప్పుకోవచ్చు. రావణ్ణని చెప్పుకునే నిన్ను మేము ప్రశ్నాబాబు అంటే తప్పేంటి? చెప్పు యోసోబు. ఎందుకు భయపడతావు? ఎందుకు ప్రశ్నాబాబు ఏంటి? జోసఫ్ సన్ ఆఫ్ డానియల్ అలియాస్ మీలాంటి వాళ్ళందరికీ రంకు మొగుడని చెప్పొచ్చుగా. భయం ఎందుకు? భయం రంకు మొగుడా? ఒక గజ్జి కుక్కను కూడా ఎవడైనా రంకు మొగుడు అనుకుంటాడా? అరే బాబు, గజ్జి కుక్క నిన్ను రంకు మొగుడని ఎవడు అనుకోడరా? పేరు చెప్పడానికి భయం, ప్రశ్న అనే పేరు చెప్పడానికి భయం. ఏంటి ప్రశ్న అనే పేరు చెప్పడానికి భయమా? మరి ఇప్పుడు ఆయన అన్నదేట్రా ప్రశ్నాబాబు అని అన్నాడు కదా, మరి నీ పేరు చెప్పలేదంటావేంటి? మీరు లేకపోతేనే మా దగ్గరికి వచ్చింది. అతను సాయి భక్తుడు, అతను శివ భక్తుడు. నాకు తెలీదు, నువ్వు ఇందాక అన్నా కాబట్టి చెప్తున్నాను. అతను సాయి భక్తుడు, శివ భక్తుడు కాబట్టి మేము విష్ణు భక్తులం కాబట్టి అతనిని దేకలేదు. సరే, కానీ విష్ణు భక్తుల కంట సాయి భక్తులు, శివ భక్తులకు ఛానళ్ళు చాలా ఎక్కువ. మరి వాళ్ళల్లో ఒక్కడు కూడా ఈ శివ మరియు సాయి భక్తుడిని దేకలేదే. ఎందుకు దేకలేదు?
చెప్పు యోసోబు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆ విషయం తెలుసుకుందామనే సాయి అలా అడిగాడు. మేము సాయిబాబా ద్వేషులము, శివుడి ద్వేషులము కాబట్టి మేము అతన్ని దేకలేదు. మరి సాయిబాబా భక్తులు, శివుడి భక్తులు ఆ సాయిబాబాని శివుణ్ణి ద్వేషించే వాళ్ళ మీద తిరగబడి ఈయన వెనకాలే వచ్చి మమ్మల్ని వాయించాలి కదా. వాళ్ళెందుకు రాలేదు, వాళ్ళెందుకు పట్టించుకోలేదు, నువ్వు చెప్పాలా. ఈ ప్రమోద్ అనే వ్యక్తి మిమ్మల్ని నిన్నెందుకు అప్రోచ్ అవుతారులే, నిన్నెందుకు అప్రోచ్ మళ్ళీ నువ్వు డబ్బులు అడుగుతారు పాప మదన్ భయం. ఓహో, నిన్ను అప్రోచ్ అయితే గనక ఏదో 4 అమ్మాయిలు ఉంటారు కదా, నువ్వు ఆ విధంగా సాయం చేస్తావని నీ దగ్గరికి వచ్చాడంటావా? కానీ అతను వ్యభిచారం చేసే రకం కాదే. ఈ హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడే వాళ్ళందరినీ కూడా అతను అప్రోచ్ అయ్యి వాళ్ళు తన మాట విననప్పుడు, తననే ఎదురు మోక్ చేస్తున్నప్పుడు అప్పుడు కదా ప్రశ్న దగ్గరికి వచ్చింది. అదేంటి, హిందుత్వవాదులు అందరూ ఇతన్ని మోక్ చేశారా? వైష్ణవ హిందుత్వవాదులు అందరూ మోక్ చేశారంటే ఒప్పుకుంటాం. శైవ హిందుత్వవాదులు, సాయిబాబా హిందుత్వవాదులు వాళ్ళు కూడా ఇతన్ని ఎందుకు మోక్ చేయాలి? చెప్పు యోసోబు, నాకు తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఈ రాధా మనోహర్ దాస్ అనే సన్నాసి నా కొడుకు పొద్దున్న లెగిస్తే రోడ్ల మీద ఎందుకు అంత బాధ? రాధా మనోహర్ దాస్ గారు నీ కంపెనీకి వచ్చి నీ విట్టుడిగా మారి నీ కమిషన్ ఇవ్వలేదని ఎంత బాధపడకూడదు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ని మాక్ చేస్తాడు, కానీ వాళ్ళ పుస్తకాల్లోనే కృష్ణుడు కొడుకు జీసస్ క్రైస్ట్గా అభివర్ణిస్తున్నారని చెప్పని పుస్తకాల్లో ఉంది. కృష్ణుడు దేవుడు, కానీ కృష్ణుడు కొడుకు దేవుడు కాదు. నీకు ఆ విషయం తెలీదా? దాని అర్థం ఏంటి? జీసస్ క్రీస్తు కృష్ణుడు కొడుకు అంటే జీసస్ క్రీస్తు దేవుడు కాదు అని అర్థం. ఈడికొచ్చి చెప్పారు, ఈడికొచ్చి చెవిలో చెప్పారు మా భావజాలికులు తక్కువ చూస్తున్నారని. మీరే మీ వీడియోలో చెప్తున్నారు కదరా, మళ్ళా ప్రత్యేకించి ఎవడో చెప్పడం ఏంటి? ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీయో లేకపోతే సెంట్రిస్ట్ ఐడియాలజీయో లేకపోతే నాస్తికులో, హేతువాదులో, మానవవాదులు వీళ్ళందరూ కూడా ఒకటవుతున్నారని బాధ వచ్చేసిందా సాయి? గింజుకు చావకు యేసోబు. నువ్వు చెప్పిన ఏతువాదులు, బోగువాదులు వీళ్ళందరూ కూడా హిందూ ద్వేషులు అన్న విషయం ఇప్పుడు హిందువులు అందరూ తెలుసుకుంటున్నారు. వాళ్ళందరూ ఒకటైపోతున్నారు. ఏ నీ బాధ ముడి కింద ములుగుచుకుంటున్నట్టు బాగా. పూర్వం మీరు మాట్లాడుతుంటే ఈడు ఏతువాది, ఆడు నాతీకుడు, ఈడు కిరత్తాని, ఆడు అబ్దుల్లా, ఇలా వేరు వేరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళంతా ఒక్కటే అని అర్థమైపోయింది. మిమ్మల్ని మీరు ఏమని చెప్పుకున్నా సరే మీరంతా ఒక్కటే అని అర్థమైపోయింది. చూడు, వీడెవడో కానీ జానకి నయ్యరట, వైరు తాలూకా. ఈడేమన్నాడు చూడు, కెన్ వై ఫాల్ట్ షర్జిల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్ ఫర్ డ్రీమింగ్ ఆఫ్ ఎ బెటర్ వరల్డ్ అంటున్నాడు. షర్జిల్ ఇమామ్ బెటర్ వరల్డ్ కోరుకుంటున్నాడు, కరెక్టే. కానీ ఎవరికి ఆ బెటర్ వరల్డ్? వాడు ఏమని డ్రీమ్ చేస్తున్నాడు? మొత్తం నార్త్ ఈస్ట్ను మొత్తాన్ని భారతదేశం నుంచి తెగబడతానంటున్నాడు. అది ఎవరికి బెటర్ అవుద్ది? భారతదేశపు శత్రువులకు. మరి ఇటువంటి వాళ్ళ చంకనాగే వాళ్ళందరూ కూడా భారతదేశపు శత్రువులే కదా. ఇప్పుడు నువ్వు ఎవరైతే హిందూ ద్వేషులు అంటున్నావో వాళ్ళందరూ భారతదేశపు శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, ఇంక్లూడింగ్ యూ. అయితే నీకేంటి ముడి నొప్పి, నీకేంటి ముడిలో మంట, నీకేంటి కడుపు మంట, నీకేంటి షుగరు, నీకేంటి ఆ ఎసిడిటీ ప్రాబ్లం ఏంటి నీకు? చెప్పు సాయి. ప్రమోద్ అనే వ్యక్తికి నీకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు సంబంధం లేదు? ఆ ప్రమోద్ నేను ఇద్దరము హిందువులమే. హిందుత్వం అనేదే మా మధ్య ఉన్న సంబంధం. ప్రమోద్ నేను చెప్తా ఫోన్ చేసి, బా ప్రమోద్ ఆ సాయికి పాపం మంట పడుతుంది, గ్యాస్ వచ్చేస్తుంది, బాంబులు ఎత్తున్నాడు పొద్దున్నకి. ఆ సాయి బాంబులు వేస్తున్నాడని నీకెలా తెలిసింది? ఓహో, ఆ సాయి చేత నీ ముక్కులో బాంబు వేయించుకున్నావా? బాగుందా సెంటు వాసన? తిరిగితే డబ్బులు తీసుకోకుండా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూడు సాయి. ఓహో, అదా సంగతి. అతను నీ దగ్గరికి రావడానికి కారణం అదా? అంటే డబ్బులు తీసుకోకుండా నీ బ్రోకరేజ్ సర్వీసు అతనికి ఇస్తావు అని ఆశించి వచ్చాడా? ఓకే ఓకే. అటువంటిది కాదు సాయి, ఏ తప్పుడు మాటలు సాయి. నేను రాముడిని ఎప్పుడన్నాను? మర్చిపోయి ఉంటావు, మర్చిపోరు కదా. రాధా మనోహర్ దాస్ అనేవాడు పొద్దున లెగిస్తే ముస్లిమ్స్ది, క్రిస్టియన్లది వెళ్ళి బాత్రూముల దగ్గర, డ్రైనేజీల దగ్గర ఏరిగిన పెంటని ఎత్తుకొని మరి ఇంట్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పల్లెల్లో వేసుకొని తింటా ఉంటాడు. ఏది ఎలాగోలా ఓ 10 మంది మన కంపెనీకి వచ్చి ఆ వ్యభిచారం చేసి ఆ బ్రోకరేజ్ ఇస్తే దాంతో బిర్యానీ తింటావు చూడు నువ్వు. అలాగా క్రిస్టియన్స్ పెంట, ముస్లిమ్స్ పెంట, ఆ పెంట తినే నా కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు అలా వ్యభిచారం చేయించి ఆ వ్యభిచారం మీద వచ్చిన సొమ్ములతో అందులో కమిషన్ తీసుకుని తినేవాడు ఉంటాడు చూడు, నీలా వాడన్నమాట. జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని నేను నాస్తికునే కావచ్చు, నా టీం నాస్తికులుగా, దాంట్లో హిందువులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, కానీ మనం నాస్తికులం అని మనం చెప్పుకుంటే కాదు, మనం నాస్తికులలా ప్రవర్తించాలి. మనం ప్రజల్లోకి మన పేరుతోటి వెళ్ళి నాస్తికులు అని చెప్పుకుంటే కనుక అప్పుడు నమ్ముతారు. అంతేగాని మనం ద్వేషించే పేరును పెట్టుకుని నాస్తికులము అని చెప్పుకుంటే దొంగ నాటకం కాదా అది? పుట్టిన ఊర్లో కుక్కల విన్నావా సాయి?
పుట్టిన ఊర్లో కుక్కల అని ఒక మతానికి సంబంధించేది ప్రపంచంలోనే అత్యధికంగా ఆరాధించబడుతున్న ఒక మతంలో అంటే నమ్ముతున్న ఒక మతానికి సంబంధించిన ఆరాధించబడుతున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అన్నప్పుడు రాముణ్ణి కూడా ఇలాగే అంటే ఇది తప్ప ఒప్ప కరెక్ట్ కాదు కదా. ఓహో, నువ్వు నాస్తికుడివైనా సరే ప్రపంచం మొత్తం పూజించే ఒక దేవుణ్ణి కుక్కలాగా అన్నాడు కాబట్టి రాముణ్ణి కూడా కుక్కలాగా అన్నావా? అవునులే, నువ్వు నాస్తికుడు కదా, కాబట్టి ఒకరి మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోలేవు, నిజమే. కానీ ఈ రాధా మనోహర్ దాస్ గారు ఆ మాట ఎందుకు అన్నారు, ఎప్పుడన్నారు? ఒక పాస్టర్ లంబడి కొడుకు దుర్గమ్మను దేవతగా చిత్రిస్తూ ఒక స్కిట్ తయారు చేసి ఒక పబ్లిక్ మీటింగ్లో లక్షల మంది చూస్తుండగా ఆ స్కిట్ ప్లే చేశాడు. వాడు అలా చేసినందుకే రాధా మనోహర్ దాస్ గారు ఇలా మాట్లాడుతున్నారు. అవును, రాధా మనోహర్ దాస్ గారు ఇలా అన్నారని ఇంతలా రెచ్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు కదా, మరి ఆ లంబడి కొడుకు అలా మాట్లాడినప్పుడు నీ నోరెక్కడెట్టుకున్నావు, ఎందుకు మాట్లాడలేదు? ఆ టైంలో ఈ నోరు ఏ పిడకలో ముంచి కూర్చున్నావు? యేసయ్యను అంటే ఒక నాస్తికుడిగా రెస్పాండ్ అయిన వాడివి, దుర్గమ్మను అంటే ఒక నాస్తికుడిగా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అంటే నువ్వు నాస్తికుడు కాదు కిరస్తాని అని నువ్వే చెప్తున్నావు, అంతేనా? ఏంటి సో రాముణ్ణి అంటే తప్పు కదా, వాళ్ళు హట్ అయ్యి ఒకవేళ ఇదే మాట రాముణ్ణి అంటే ఎంత గలీజుకుంటుందంటే దానికి సాయికి బుడ్డిలో మంట పుట్టింది. రావుణ్ణంటే అని కాదురా, ఒక లంబడి కొడుకు దుర్గమ్మను అన్నాడు కాబట్టే యేసయ్యను ఆయన అన్నాడు. దుర్గమ్మను అన్న పాస్టర్ గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడో అది నా ప్రశ్న. అయ్యి నేను ఎక్కడన్నాను రాముణ్ణి? ఆడలా అన్నాడు కాబట్టి నేను ఎలా అన్నాను అని ఇప్పుడే చెప్పి నేను ఎక్కడన్నాను అంటావేంట్రా? కరెక్టేలే, ఏ అమ్మాయి బ్రోకర్ అయినా సరే అసలు బ్రోకరు అంటే ఏంటి అని అడుగుతాడు. జర్నలిస్ట్ అయినప్పుడు ఈ మతం గురించి తప్పుగా అని నీకు అనిపిస్తే తప్పులే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదులే, అది వేరే విషయం. ఇటువైపు కూడా మాట్లాడాలి కదా. రెండో వైపు సాయి మాట్లాడలేదు అంటున్నావు, మరి నువ్వు మాట్లాడేవా? దుర్గమ్మను దెయ్యంగా స్కిట్ వేసిన ఆ దరిద్రుడి గురించి నువ్వు ఎక్కడ మాట్లాడావు? మూతి ఏ పెంటలో ముంచి కూర్చున్నావు ఆ రోజున? ఇది మాట్లాడకపోతే తప్పు కదా, అందుకే కదా నువ్వు పొద్దున్న లెగిస్తే పెంట తింటున్నావు అని చెప్పని అనేది జనాలు అందరూ. నేను అనలేను, పెద్ద మనిషి, నేను ఎందుకు అంట? కానీ నేనంటాను కదా, జనాలు అందరూ ఏదంటారో నేను అదే అంటాను. నువ్వు నలుగురు అమ్మాయిలు పెట్టుకుని వ్యాపారం చేసి ఆ పెంట తింటున్నావు కదా, ఆ విషయం నేను అనగలనే. జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ ప్రజలందరికీ సంబంధించిన పాపాలను నేను మోస్తున్నానని సులువ వేయించుకున్నాడు అని క్రైస్తవులు నమ్ముతారు. సాయి ఈ మాటని అది చూసేవాడి చూపులో ఉంటుంది కదా. మన రాధా మనోహర్ దాస్ గారు లోఫర్ నా కొడుకు, వాడికి చెప్పు సాయి. ఏటి అది చెప్పాలా? దానికి సాయి ఎందుకు? నేనే చెప్తాను. కానీ దుర్గమ్మను దెయ్యం అన్నాడు కదా ఒక లంబడి కొడుకు, మరి వాడికి నువ్వు చెప్పు. ఆడికి నువ్వు చెప్పిన వెంటనే నేను చెప్తాను, ఓకేనా? వాడికి చెప్పు, మేకులు కొట్టించుకొని 3 మేకులు కూడా కొట్టించుకొని తట్టుకోలేని ఒకడు అని చెప్పని క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక దేవుడిని అన్నప్పుడు, అసలు ఎవడో కనిపించని అని ముస్లిమ్స్కి సంబంధించిన దేవుడిని అన్నప్పుడు, ఎడారి మతాలు అన్నప్పుడు చూసే దృష్టిలో ఉంటుంది అని ఇప్పుడు చెప్తున్న ఉపోద్ఘాతం. ఆ ఉపోద్ఘాతం వాడికి చెప్పు సాయి. నువ్వు నాస్తికుడివి అయినా కానీ నీ మతాన్ని, నీ మేనమామల మతాన్ని ఎవడో ఏదో అన్నాడని ఎంతగా లాక్కు పీక్కు చేస్తున్నావు. నువ్వు నాస్తికుడివే కదా, నీకు అన్ని మతాలు ఒకటే కదా, మరి హిందూ మతం గురించి నోటికి వచ్చింది కూసిన వెధవలను ఎందుకు ప్రశ్నించవు? ప్రశ్నకు చెవుడొచ్చిందా, మోగబోయిందా? ఓహో, బ్రోకరేజీ పెంట తినే పనిలో ఉందా? ఇప్పుడు నీ చెవులు పనిచేయలేదా? నీ కళ్ళను కాకులు కొట్టేసినాయా? నీ చెవుల్ని చేమలు మింగేసినాయా? ఏం మింగేసినాయి నీకు? నీ నోట్లో ఏమైనా గడ్డలు పెట్టుకున్నావా? నీకెందుకు వినిపించలేదు? నీకెందుకు కనిపించలేదు? తెల్లారితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారుగా 4 లక్షల మంది పాస్టర్లు రోడ్ల మీదకు వచ్చి ఏదో ఒక్క రాధా మనోహర్ దాస్ గారు అన్నావు చూసావా, ఆయన ఏ మాటలైతే అన్నావో అటువంటివే హిందూ మతం మీద ఆ 4 లక్షల మంది తెల్లవార్లు మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఆ ప్రశ్నలన్నీ నీకే వర్తిస్తాయి, జవాబు చెప్పు. ఆ గుండు నా కొడుకు ఎందుకంటే మాట్లాడుతున్నాడు, హెడ్ స్పీచ్ ఎందుకు అని కనపడలేదా సాయి? మీ మతానికి చెప్పిన ఆ లంబడి కొడుకు దుర్గమ్మను దెయ్యం అన్నప్పుడు నీకు కనబడలేదా లేక వినబడలేదా? యేసోవు, రాముడి గురించి ఇలా అంటే బాధపడతారు కదా, వాడిని ఆపండి కదా అని అంటే నీకు మంట పుట్టింది. మరి వాడు కొన్ని సంవత్సరాలుగా 2 మతాలని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే నీ చెవుల్ని చేమలు మింగినియా అని ఎవడు అడగలేదా సాయి? అదేంటి ఆ మాటని అంతలా మార్చేసావు? నీ చెవుల్ని చేమలు మింగినియా, నీ చెవుల్ని చేమలు మింగినియా, నీ చెవుల్ని చేమలు మింగినియా. ఓహో, పచ్చిగా అటువంటి మాటలు మాట్లాడితే నీ వృత్తి ఇది అని ప్రజలు గుర్తించేస్తారని భయమా? సరే సరే, రాధా మనోహర్ దాస్ గారు ఆ 2 మతాల మీద కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. మరి నీ తాత ముత్తాతలు, నీ మేనమామలు వీళ్ళందరూ 2 దశాబ్దాలుగా అదే చేస్తున్నారు కదా.
2 దశాబ్దాలుగా మీరు మా మతం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా మా తాత ముత్తాతలు తల్లిదండ్రులు నోరు మూసు కూర్చున్నారు. మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, మీరు చేస్తుందే మేము చేస్తున్నాం. నీకు జీలో బాంబు పేలినట్టుగా ఉంది ఇప్పుడు, అంతేనా? మా పూర్వీకుల్లాగే మేము నోరు మూసు కూర్చుంటే చాలా మంచి వాళ్ళం అయ్యి ఉండేవాళ్ళం, అవునా? దళిత బడుగు బలహీన వర్గాలు చెప్పి కలిపేశాడు పులిహార. ఆడు పులిహార కలిపేస్తాడు, నువ్వు బాప్టిజం తీసుకుంటావు. రెండింటికి పెద్ద తేడా లేదులే. ఇలాంటి పనికి మాలిన మాట నువ్వు రామాయణం చదివితే ఆ మాటను అయినా కానీ పత్తిత్తులాగా నాకు అన్ని మతాలు ఒకటే అని ఏడ్చినోడు ఇప్పుడు రామాయణం గురించి చెప్పేటప్పటికి ఈ ఏడుపు ఎందుకు వచ్చింది? అదే మరి నీ కిరస్థానం ఇక్కడే బయటపడుతుంది. వచ్చాడండి పెద్ద అభినవ వాల్మీకి, కలియుగ రాముడు, ప్రశ్న రాక్షసులు. అదేంట్రా పంది పెంట తిన్న కుక్కలా అలగ్గించుకుంటావు? అతను ఏమన్నాడు? నువ్వు ఒక రాక్షసుడి పేరు పెట్టుకున్నావు, అదే అన్నాడు. నువ్వు ఆ పేరు పెట్టుకుని ఎదరోడిని ఎందుకు అలా ఏడుస్తావు? వచ్చాడు పెద్ద అభినవ వాల్మీకి, పక్కనే ఉన్న రాముడితో అన్ని బాణాలు అనిచ్చి నేర్పించినట్టు మాట్లాడుతున్నావే. మరి నువ్వు 3 మేకులు కొడుతుంటే కొట్టద్దు అని ఆ కొట్టే వాళ్ళని బతిమల్లా సరే వాళ్ళు నీ మాట వినకుండా మేకులు కొట్టేశారు అని ఏడుస్తున్నావు కదా. ఇక్కడ నీకొక రీతి, ఇంకొకళ్ళకి రీతా? గంజాయి తులసి చందు అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి తులసి చంద్ ఏమైనా గంజాయి వ్యాపారం చేస్తుందా? గంజాయి అని అనగానే తులసి చందు అని నువ్వు అనేసావు అంటే తులసి చందు గంజాయా? ఈ విషయం నాకు తెలియదబ్బా. మాట్లాడుతున్నాడు. సిగ్గున్నా లేదంటారా నీ బతుక్కి? నువ్వు జర్నలిస్టువా? అతనికి సిగ్గు ఉండాలి, నీకు సిగ్గు ఉండక్కలేదు, అంతేనా? నువ్వు అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నావు కదా, కాబట్టి నీకు సిగ్గు లేదని నువ్వే చెప్తున్నావు, అంతేనా? అదేంటది గుండులాగుందా లేకపోతే ఆ మొగాడికి ఉండే ఆ కాయలాగుందా అని చెప్పి అంటే ఎలా ఉంటుంది నీకు? ఏమో ఆడి సంగతి నాకు తెలియదు కానీ నీ మొహం మాత్రం ఆ కాయలాగే ఉందిరా. డబ్బులు లేదు వీడు సస్తనాడు. ఎవరయ్యా బాబు రాజకీయ నాయకులారా మీరు డబ్బులు నీడికి? అవును, ఆడికైతే ఎవడొక డబ్బులు ఇవ్వాలి, కానీ నీకు ఎవడు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నీ వ్యాపారంలో లక్షలు వస్తాయి కదా కమిషన్లు, బ్రోకర్ కమిషన్లు. నీ బతుక్కి పోను అందులోంచి నేర్చుకున్న నీతి గురించి మాట్లాడుకుంటే మంచిని మాత్రమే చూడాలి, చెడును పక్కన పెట్టాలంటే ఆ అమ్మాయిని ఎందుకు గంజాయి అంటున్నావు? ఆ అమ్మాయిని జర్నలిస్టు సాయి ఏమీ అనకూడదు, కానీ నువ్వు మాత్రం రాధా మనోహర్ దాస్ గారిని నోటుకొచ్చింది తిడతావు. ముందు నీ జీ కడుక్కొని అప్పుడు ఎదరోడి గురించి మాట్లాడు. నన్నేమో ప్రశ్న రాక్షసుడు నీ గుండు. ఆ పేరు నువ్వు పెట్టుకున్నావా మేము పెట్టుకున్నావా? ఒక్కలోగాడు నువ్వు రాక్షసుడు పేరు పెట్టుకుని మేము అన్నామని ఎడుతున్నావా? భార్యని అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు సీతమ్మ నేను చేస్తానని అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరు? మేము గుర్తుపెట్టుకోమయ్యా. అరే బొగడా, రామాయణంలోని విషయాలను గుర్తుపెట్టుకోమని నిన్నెవడు అడిగాడు? మా హిందువులను అడిగాడు. నీ కిరస్తాని గారిని ఎవడడిగాడని నువ్వు నేను గుర్తుపెట్టుకోనని అంటావు? మేము ఇప్పుడు నీ బుర్ర ఏంటి? ప్రజల దగ్గర డబ్బులు ఎట్లా నువ్వు వేయాలనేది నీ బుర్ర. మా బుర్ర ఏంటి? ఏముంది, ఆ పూటకి 4 విట్టుల్ని సంపాదించి వాళ్ళ దగ్గరికి పంపితే మీ బ్రోకరేజ్ మీకు వస్తుంది అన్న లెక్క. నువ్వు వేరు నేను వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. మరి మేం చెప్పేది కూడా అదే కదరా బొగడా, నువ్వు వేరు మేము వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పిన రాముడు సీత లవకుశులు వాళ్ళు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఆ నీతి పాఠాలన్నీ నువ్వు నమ్ముతావు, మేము నమ్మవు. ఏంటైతే? అరే బాబు, నీతో నాకు గొడవ ఎందుకు కానీ నీ వ్యాపారం నువ్వు చేసుకో, నీ వ్యాపారం జోలికి నేను రాను. నీకు రాముడు ఇష్టమైతే ఓకే, నీకు సీతమ్మ ఇష్టమైతే ఓకే, నాకు ఇష్టం లేదు. అయితే ఏంటి? రాముడు గురించి సీతమ్మ గురించి నీకెవడు చెప్పాడురా? మా హిందువులకు ఆయన చెప్తున్నాడు. నిన్నెవడు కెలుక్కోమన్నాడు అందులో ఏలెట్టి? భూమాత వచ్చి చూపించింది. నమ్మం. ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర కాదు. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? నమ్మండి అని మేము ఏళ్ళుచ్చేగాని అడగలేదే. దరిద్రం ఏంటంటే ఈ సాయిగాడు లాంటి వాళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పని ఈ యూట్యూబ్ దయ వల్ల బయటకు వచ్చి బొకాపకిన మాటలన్నీ చెప్పడం. అవునవును, అదే యూట్యూబ్ దయ వల్ల కొంతమంది అమ్మాయిల బ్రోకర్లు కూడా జర్నలిస్టులుగా చలామణి అయిపోతున్నారు. అదే మిత్రులారా, ఎవడూ ప్రశ్నించకపోతే నోటికి వచ్చింది వాగుతుంటారు. కాబట్టి మనం ఈ రోజున వాళ్ళు ఏదైతే మాట్లాడారో దాన్ని పాయింట్గా ప్రశ్నించాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.